హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ పట్టాల మీద ఇప్పటి వరకు ఎన్నో రకాల రైళ్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకి నిత్యం సేవలు అనేవి అందిస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణని దృష్టిలో ఉంచుకొని హైడ్రోజన్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైలుకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ప్రపంచ దేశాలలో 10 కోచ్లతోటి అందుబాటులోకి వచ్చే మొదటి హైడ్రోజన్ ట్రైన్ గా ఈ ట్రైన్ కి ఒక గుర్తింపు అనేది దక్కబోతుంది. ప్రస్తుతం చెన్నైలోని ఐసిఎఫ్ లో హైడ్రోజన్ రైలు యొక్క నిర్మాణం అనేది 80% వరకు పూర్తయింది. తొందరలోనే ఈ రైలు పట్టాలెక్కబోతుంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పనులు మాత్రమే పెండింగ్ అనేవి ఉన్నాయి. అంటే పెయింటింగ్, సిలిండర్ల అమర్చన ఇలాంటివి పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కూడా ఈ నెల చివరి వరకు పూర్తయి త్వరలోనే హైడ్రోజన్ రైలు అనేది భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టబోతుంది. ఈ రైలుని ఏ రూట్ లో కేటాయించే అవకాశం అనేది ఉందంటే హర్యానా రాష్ట్రంలోని జింద్ సోనియాపేట రైల్వే స్టేషన్ల మధ్యలో మొత్తం 80 కిలోమీటర్ల దూరంలో ఈ రైలును ప్రవేశపెట్టే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ రైలును ప్రవేశపెట్టే ప్రాంతాలలో పర్యాటక ప్రాంతాలు, అలాగే పర్వత ప్రాంతాలు, అడవులు, అలాగే నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ హైడ్రోజన్ రైలుని ప్రవేశపెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రైలు నుండి కాలుష్యం అనేది ఏర్పడదు కాబట్టి పర్యావరణానికి ఈ రైలు ఎంతో మేలు చేయబోతుంది. ఈ రైలు యొక్క వేగం వచ్చేసి ప్రస్తుతం 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ రైలు యొక్క ట్రయల్ రైల్ అనేది నిర్వహించే అవకాశం ఉంటుంది. అనంతరం ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత మరో 29 రైళ్లని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2300 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. చూద్దాం హైడ్రోజన్ రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తే వీటి యొక్క పనితనం అనేది ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ హైడ్రోజన్ రైళ్లని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతాలలో నడిపితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.